మన రోజువారీ జీవితంలో గూగుల్ ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. కానీ ఈ గూగుల్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 1938లో అమెరికాలో ఉన్న గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర్ తన మేనల్లుడు మిల్టన్ సిరోటా అనే 9 ఏళ్ల చిన్నపిల్లవాడిని అడిగాడు, ఓ పెద్ద సంఖ్యకి ఏదైనా సరదా పేరు పెడదామా అని. అందుకా చిన్నపిల్లవాడు హుషారుగా చెప్పాడు, గూగోల్. అప్పటినుంచే గూగోల్ అనే మాట అంటే 1 తర్వాత 100 సున్నాలు. 1997 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న లారీ పేజ్ సర్గీబ్రిన్ తాము రూపొందిస్తున్న కొత్త సర్చ్ ఇంజిన్కు పేరు పెట్టాలనుకున్నారు. అంతే, వారికి గూగోల్ గుర్తొచ్చింది. అలాగే డొమైన్ రిజిస్టర్ చేయబోతూ పొరపాటుగా టైప్ చేశారు google.com అని. ఒక చిన్న టైపింగ్ మిస్టేక్, అది ఏకంగా ఒక ప్రపంచ బ్రాండ్ అయింది. రోజూ కోట్లాది మంది పిల్లలు గూగుల్లో డ్రాయింగ్ ఎలా చెయ్యాలి అని వెతకడం, వృద్ధులు వాతావరణం చెక్ చేయడం, విద్యార్థులు చదువుకోవడానికి సమాచారం గూగుల్లో చూడటం, ఇలా మనం ఎప్పుడూ గూగుల్ని ఓ మిత్రుడిలా వాడుతున్నాం. చిన్నపిల్ల మిల్టన్ ఊహించిన పేరుతో, ఒక టైపింగ్ పొరపాటుతో ఇవాళ మనం చూస్తున్న గూగుల్ అనే గ్లోబల్ బ్రాండ్ జన్మించింది. గూగోల్ అంటే ఒక పెద్ద సంఖ్య, గూగుల్ అంటే ఒక పెద్ద ఆవిష్కరణ. ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు.